హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. April 19th అప్కమింగ్ సండే మన గుంటూరు ఆఫీస్ లో ఆఫ్లైన్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వర్క్ షాప్ లో బోత్ ఈక్విటీ అండ్ ఆప్షన్స్ కి సంబంధించిన అడ్వాన్స్ స్ట్రాటజీస్ నేర్చుకోవచ్చు. ఈ వర్క్ షాప్ కి ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ వర్క్ షాప్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. సో లెట్స్ మూవ్ టు ద మెయిన్ టాపిక్. ఫస్ట్, ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్స్ లో కూడా మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. మార్కెట్స్ చాలా పాజిటివ్ సెంటిమెంట్ తో న్యూ హై ఫార్మ్ చేస్తుంది. కాకపోతే మార్కెట్ ఓపెన్ అయిన లొకేషన్ చూసుకుంటే 24,400 ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్. ఇంట్రాడే పరంగా 24,300 మేజర్ రెసిస్టెన్స్ అయినప్పటికీ మీరు హైయర్ టైం ఫ్రేమ్ 1 డే అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే 24,400 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెనింగ్ జరిగింది అండ్ అక్కడ నుంచి కన్సిస్టెంట్ గా ప్రాఫిట్ బుకింగ్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మ్ అవుతూ మార్కెట్ డౌన్ ట్రెండ్ లోకి అయితే వచ్చింది. ఇక్కడ డౌన్ ట్రెండ్ అని మాట్లాడుకుంది ఓన్లీ ఇంట్రాడే వర్షన్ లో మాత్రమే. సో ఇంట్రాడే లో మనకి ఫ్రెష్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫార్మ్ అయ్యి, అపార్ట్ ఫ్రమ్ నిఫ్టీ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ కూడా ఫ్లాట్ నుంచి స్లైట్ నెగిటివ్ గానే క్లోజ్ అయినాయి. సింపుల్ గా మాట్లాడుకుంటే ఈ రోజు మార్కెట్స్ ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చినాయి. అంత మేజర్ నెగిటివ్ అయితే కాదు. మరి ఈ రోజు ఇంట్రాడే లో వచ్చిన డౌన్ ట్రెండ్ ని మనం ప్రాఫిట్ బుకింగ్ కింద చూడాలా, లేదా అది మనకి ఫర్దర్ మార్కెట్స్ ఫాలో అవుతాయని ఏమైనా ఇండికేషన్ ఇస్తుందా? డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఫాల్ ని మనం సీరియస్ ఇష్యూ కింద తీసుకోవాలి, లేదా ఫర్దర్ గా మార్కెట్స్ ఇంకా ఫాలో అవుతాయి, ఇది నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాను అనుకుంటే మరి దానికి సపోర్టింగ్ న్యూస్ చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, వార్ అప్డేట్ చూసుకుంటే మనకి మేజర్ అటాక్స్ ఏం జరగట్లేదు. రెండు సైడ్ నుంచి కూడా పీస్ టాక్స్ నడుస్తున్నాయి. అండ్ నిన్న ఈవినింగ్ కూడా ట్రంప్ అఫీషియల్ గా స్టేట్మెంట్ పాస్ చేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా ఓపెన్ చేయబోతున్నారు. సో వార్ ఎస్కలేట్ అవుతున్నట్టు ఎక్కడ సినారియోస్ కనిపించట్లేదు. జియో పొలిటికల్ ఇష్యూస్ అన్ని కూల్ ఆఫ్ అవుతున్నాయి కాబట్టి మనకి వార్ పరంగా నెగిటివ్ న్యూస్ అయితే లేదు. ఎందుకంటే వార్ పరంగా నెగిటివ్ న్యూస్ ఏదైనా ట్రిగర్ అయితే మార్కెట్స్ ఫాలో అవుతాయి. అండ్ సెకండ్ థింగ్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మేబీ వార్ గా కంప్లీట్ గా క్లోజ్ అవ్వలేదు. ప్రెసెంట్ ఓన్లీ సీజ్ ఫైర్ సిచువేషన్ ఉంది. మళ్ళీ దాని వల్ల ఏమన్నా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ జంప్ అయినాయి అంటే ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా నార్మల్ గానే ఉన్నాయి. సో ఈ రోజు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ ఏం అవ్వలేదు. స్టిల్ బిలో 100 బిలో దగ్గర ట్రేడ్ అవుతుంది. సమ్వే క్లోజ్ టు 90 నుంచి 95 మధ్యలో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా మనకి నెగిటివ్ న్యూస్ అయితే కాదు. ఫాలోడ్ బై ఈవెన్ దో మార్కెట్ ఫాలో అయినప్పటికీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి కరెక్షన్ మోడ్ లో ఉన్నప్పటికీ ఇండియా విక్స్ ఈ రోజు 2% ఫాలో అయ్యింది. సో ఇండియా విక్స్ కూడా నెగిటివ్ ఉంది. జనరల్ గా మార్కెట్స్ ఫాలో అయితే ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇండియా విక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది. ఇండియా విక్స్ కూడా తగ్గడం అనేది జనరల్ గా పాజిటివ్ సెంటిమెంట్ కింద చూసుకుంటాం. బట్ ఒకవేళ మార్కెట్ లో నిజంగా పానిక్ సిచువేషన్ ఉంది, మార్కెట్స్ ఖచ్చితంగా ఫర్దర్ గా ఫాలో అవుతాయి అంటే ఇండియా విక్స్ పెరగాలి. కానీ ఇండియా విక్స్ కూడా మనకి కూల్ ఆఫ్ అయ్యి. అండ్ ఫోర్త్ థింగ్, మనకి Q4 రిజల్ట్స్ ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు కంపెనీస్ ఏదైతే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయో దట్స్ నాట్ టూ బ్యాడ్. చాలా వరకు కంపెనీస్ బెటర్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నాయి, పాజిటివ్ గానే ఉన్నాయి. సో క్వార్టర్లీ రిజల్ట్స్ నుంచి కూడా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ఏం లేదు. సో ఓవరాల్ గా ఏ సినారియో చూసుకున్నా మార్కెట్స్ ఫర్దర్ గా ఫాలో అవుతాయి. మార్కెట్స్ ఇంకా మళ్ళీ డౌన్ ట్రెండ్ లోకి ఇంకా పుష్ అవుతాయి అని చెప్పడానికి సపోర్టింగ్ పారామీటర్స్ ఏమీ కనిపించట్లేదు కాబట్టి, అండ్ ఇండియా విక్స్ కూడా పెద్దగా ఇంక్రీజ్ అవ్వలేదు కాబట్టి ఇన్ఫాక్ట్ అది ఇంకా ఫాల్ అయింది. సో దట్స్ వై ఈ రోజు వచ్చిన ఫాల్ ని నేను జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ కింద మాత్రమే చూస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా ఇది జరిగింది. ఒకవేళ మేజర్ ఫాల్ మనం సీరియస్ గా తీసుకోవాలంటే అన్ని సెక్టార్స్ లో లేదా స్టాక్స్ లో చాలా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ జరుగుండాలి. అది కూడా జరగలేదు. సో జస్ట్ ఈ రోజు వచ్చిన ఫాల్ ని మనం కేవలం ప్రాఫిట్ బుకింగ్ కింద మాత్రమే కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే లాస్ట్ వీక్ లో మార్కెట్స్ ఆల్మోస్ట్ 6% రికవర్ ఇచ్చారు. అండ్ ఈవెన్ నిన్న మార్కెట్ గ్యాప్ అప్ జరిగింది, ఈ రోజు మార్కెట్ గ్యాప్ అప్ జరిగింది. సో డైలీ మార్కెట్ గ్యాప్ అప్ జరుగుతుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరగడం అనేది చాలా కామన్ సినారియో. సో అందుకని ఈ ప్రాఫిట్ బుకింగ్ సినారియోని నేను నెగిటివ్ సెంటిమెంట్ కింద కన్సిడర్ చేయట్లేదు. స్టిల్ ఇంకా నేను పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకున్నాను. అంటిల్ ఆర్లెస్ మళ్ళీ వార్ ఎస్కలేట్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని న్యూస్ అఫీషియల్ గా వచ్చేంత వరకు నేను బై ఆన్ డిప్ స్ట్రాటజీకి స్టిక్ ఆన్ అయి ఉంటున్నాను. సో అందుకని రేపటి మార్కెట్స్ లో కూడా ఫస్ట్ ప్రయారిటీ పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకున్నాను. సో దీన్ని బేస్ చేసుకుని మనం మేజర్ గా ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన లెవెల్స్ వచ్చేసరికి ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ 24,400 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఇది ఇంట్రాడే వరకు మాత్రమే కాదు, హైయర్ టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్ లో కూడా మనకి ఇది చాలా స్ట్రాంగెస్ట్ లెవెల్. సో దిస్ ఇస్ అ మేజర్ రెసిస్టెన్స్ ఫాలోడ్ బై 24,500 దగ్గర మీకు ఇంకొక రెసిస్టెన్స్ 24,500. మీకు ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో చూసుకుంటే 24,500 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. జనరల్ గా సైకలాజికల్ రౌండ్ ఫిగర్స్ దగ్గర ఎప్పుడు కూడా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతూ ఉంటాయి. సో మనకి 24,400 రెసిస్టెన్స్, మళ్ళీ 100 పాయింట్స్ పైన 500 దగ్గర రెసిస్టెన్స్. అందుకని నేను కంప్లీట్ ఈ జోన్ మొత్తాన్ని ఒక నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేస్తున్నాను. సో ఈ జోన్ లో మనం ఎలాంటి ట్రేడింగ్ యాక్టివిటీ చేయట్లేదు. 24,400 దగ్గర నుంచి 24,500 ఈ 100 పాయింట్స్ రీజన్ మనం రేపు ట్రేడింగ్ ఇగ్నోర్ చేయకూడదు. చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే రేపు ఒకవేళ ఇంట్రాడే లో 24,400 బ్రేక్ చేస్తే ఇక్కడ బై ఆప్షన్ తీసుకుంటారు. మళ్ళీ మీకు ఆప్షన్ చేయని బట్టి ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ స్లోగా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి కరెక్షన్ కూడా రావచ్చు. సో అదొక ట్రాప్ కింద క్రియేట్ అవ్వచ్చు. కాబట్టి ఈ ఎంటైర్ జోన్ లో మనం ట్రేడింగ్ చేయట్లేదు. ఈ 100 పాయింట్స్ రీజన్ ని మనం ఒక రెసిస్టెన్స్ జోన్ కింద కన్సిడర్ చేద్దాం. సో
దిస్ ఇస్ ద మేజర్ రెసిస్టెన్స్ జోన్ ఫాలోడ్ బై 24,000 దగ్గర మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. సో ఇప్పుడు మార్కెట్ లో మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఐదర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినా మనం అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా సపోర్ట్స్ దగ్గరికి వచ్చి సపోర్ట్ నుంచి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పుడు కూడా ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో అందుకని మనం ఫస్ట్ సపోర్ట్ సినారియో చూసుకుందాం. ఈ రోజు మార్కెట్ లో మనకి ఒక లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి ఇదే డౌన్ ట్రెండ్ ఇంట్రాడే లో కంటిన్యూ అయ్యి ఎప్పుడైతే 24,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ కి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మనకి బౌన్స్ బ్యాక్ అవుతుందో, లైక్ 24,000 నుంచి మనకి ప్రైస్ అప్ సైడ్ పుష్ అవుతుందో అప్పుడు మనం ఈ జోన్ దగ్గర అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో అప్ సైడ్ వెదర్ మీరు ఆప్షన్ బయింగ్ చేసుకుంటారో ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటారో దట్ డిపెండ్స్ అపాన్ మీ ట్రేడింగ్ స్టైల్ బట్టి. కాకపోతే మనం డైరెక్షన్ పరంగా డిసైడ్ అవ్వాల్సిన జోన్ లేదా మనం ఎంట్రీ తీసుకోవడానికి వెయిట్ చేయాల్సిన జోన్ 24,000. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ కన్ఫర్మేషన్ వస్తుందో, ద కన్ఫర్మేషన్ మైట్ బి డిఫరెంట్ సినారియోస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్ఫర్మేషన్ ఉంటుంది. నేను పర్సనల్ గా కన్ఫర్మేషన్ తీసుకునేది 24,000 నుంచి మనకి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించాలి, స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ బుల్లిష్ క్యాండిల్స్ కనిపించాలి. దాంతో పాటు మనం ప్రతిరోజు మాట్లాడుకున్నట్టే వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. 24,000 నుంచి ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆ బయింగ్ వాల్యూమ్స్ బయింగ్ ఒక స్ట్రెంత్ కనిపించాలి. అండ్ ద సేమ్ టైం ఇదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉండాలి. ఈ సినారియో కనిపిస్తేనే మనం 24,000 నుంచి బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ ఈ సినారియోలో ఏది కనిపించట్లేదు, జస్ట్ 24,000 దగ్గరకు వచ్చి మార్కెట్ పైకి వెళ్తుందంటే ట్రేడ్ తీసుకోండి, నేను కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుంటా. బికాస్ క్యాండిల్స్టిక్ ఒక్కటే మనకి మెయిన్ క్రైటీరియా కాదు. నిజంగా మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా అక్కడ డిమాండ్ క్రియేట్ అవుతుందా, ఆ డిమాండ్ తగ్గట్టుగా మార్కెట్ ని ఫర్దర్ గా పుష్ చేయడానికి కావాల్సిన వాల్యూమ్స్ జనరేట్ అవుతున్నాయో, ఇలాంటి క్రాస్ చెకింగ్స్ చేసుకున్న తర్వాతే నేను ఈ జోన్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. నథింగ్ బట్ అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటాను. అలా కాబట్టి మార్కెట్ ఇదే కన్సాలిడేషన్ రేపు కూడా కంటిన్యూ చేసి ఒకవేళ మనకి మన మేజర్ జోన్ మాట్లాడుకున్నాం కదా 24,400 నుంచి 500 ఈ ఎక్స్టెండెడ్ జోన్ ఎప్పుడైతే మనకి అప్ సైడ్ బ్రేక్ చేస్తుందో ఆ బ్రేక్అవుట్ దగ్గర కూడా మనం అప్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో 400 ఒకటే బ్రేక్ అయితే మీరు ట్రేడ్ తీసుకోవద్దు. 400 తో పాటు 500 దగ్గర కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాల్ సైడ్. సో ఆ బ్రేక్అవుట్ వచ్చి ఇక్కడ కూడా సేమ్ కన్ఫర్మేషన్ మీరు తీసుకోవాల్సింది రిఫరెన్స్ 24,500 ని రిఫరెన్స్ తీసుకోండి. ఎప్పుడైతే ఈ ఎంటైర్ జోన్ అప్ సైడ్ బ్రేక్ అవుతుందో అప్పుడు దీని దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. లేదు మీరు సపోర్టింగ్ గా చూసుకోండి అంటే 24,500 తో పాటు 24,400 దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మేజర్ రౌండ్ ఫిగర్ 24,500 కాబట్టి నేను దీని ఒక్కదాన్ని రిఫరెన్స్ తీసుకుంటున్నాను. మీరు సెకండ్ కన్ఫర్మేషన్ కోసం 400 దగ్గర కూడా తీసుకోవచ్చు. జనరల్ గా 500 దగ్గర మీకు కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గితే 400 దగ్గర కూడా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కామన్ గా తగ్గుతూ ఉంటుంది. రెండు చెక్ చేసుకుంటే ఇంకా బెటర్ థింగ్. సో దిస్ ఈస్ ద సినారియో. ఓన్లీ బై సైడ్ మాత్రమే ప్లాన్ చేసుకుంటున్నాను ఇప్పుడున్న సెంటిమెంట్స్ బట్టి. బికాస్ లాస్ట్ నైట్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ బెటర్ గా ఉంది. నేను ఎఫ్ఐఎస్ కూడా మన ఇండియన్ మార్కెట్స్ లో బై చేశారు. జియో పొలిటికల్ ఇష్యూస్ అన్ని కూల్ ఆఫ్ అవుతున్నాయి కాబట్టి నేను కంప్లీట్ గా పాజిటివ్ సైడ్ స్టిక్ ఆన్ అవుతున్నాను. ఐదర్ బై ఆన్ డిప్ లేదా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్. ఈ రెండు సినారియోస్ లో బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ సెన్సెక్స్ కూడా చూసుకుందామండి, ఇంపార్టెంట్ లెవెల్స్. సో సెన్సెక్స్ లో కూడా ఇక్కడ మనకి మేజర్ లెవెల్స్ చూసుకుంటే సెన్సెక్స్ లో చూసుకుంటే ఇక్కడ కూడా మనకు ఒక జోన్ ఉందండి 78,500 నుంచి 700 వరకు. 78,700 ఈ 200 పాయింట్స్ మనకి నో ట్రేడింగ్ జోన్ ఆర్ ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఫాలోడ్ బై ఇక్కడ 77,000 దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ అ మేజర్ సపోర్ట్ అండ్ ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఈ సినారియోలో కూడా మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే మార్కెట్ ఇప్పుడు ఈ రోజు ఏదైతే లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అయిందో ఇది ఫర్దర్ గా కంటిన్యూ అయ్యి 77,000 కి వచ్చి ఇక్కడ నుంచి ఎప్పుడైతే అప్సైడ్ ట్యూన్ అవుతుందో అక్కడ మనం బయింగ్ సైడ్ నథింగ్ బట్ అప్సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేషన్ జరిగి ఈ ఎంటైర్ నో ట్రేడింగ్ జోన్ ఎప్పుడైతే మనకి అప్సైడ్ బ్రేక్ అవుతుందో ఇక్కడ కూడా బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఈ రెండు సినారియోస్ మాత్రమే ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. అంతేగాని మార్కెట్ ఒకవేళ ఇంట్రాడే లో బ్రేక్ చేసి మార్కెట్ ఫర్దర్ గా డౌన్ సైడ్ వస్తున్నట్లయితే ఇగ్నోర్ చేసుకోండి. ఎందుకంటే ఈవెన్ దో మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పటికీ మేజర్ సెంటిమెంట్ పాజిటివ్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. నెగిటివ్ ట్రేడ్స్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుందాం. సేమ్ లైక్ నిఫ్టీ లాగా ఇందులో కూడా ప్లాన్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే సేమ్ నిన్న ఎలాగైతే బిహేవ్ చేస్తుంది అలాగే ఉంది. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కరెక్షన్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేసింది. ఈ రోజు కూడా ఎగ్జాక్ట్లీ మార్కెట్ అక్కడ ఓపెనింగ్ జరిగింది, మళ్ళీ కరెక్షన్. నిన్న మన ఇంట్రాడే లో పాయింట్ ఎక్కడైతే సపోర్ట్ మేజర్ సపోర్ట్ బిల్డ్ అయిందో ఇక్కడ కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవడానికి ట్రై చేసింది. సో 56,000 ని మనం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది. ఫాలోడ్ బై లాస్ట్ 2 days ఇంట్రాడే హై పాయింట్ కామన్ అండ్ మార్కెట్ అక్కడ నుంచి 2 days కంటిన్యూగా సెల్ ఆఫ్ వచ్చింది కాబట్టి 56,800 కూడా టెక్నికల్లీ మనకు ఒక రెసిస్టెన్స్ అవుతుంది. బట్ ఇమీడియట్ గా 57,000 దగ్గర కూడా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది, సైకలాజికల్ కాన్ఫిగర్ ఇది రెసిస్టెన్స్. సో దట్స్ వై ఈ 200 పాయింట్స్ ని ఇగ్నోర్ చేసుకున్నాం. 56,800 వచ్చి 57 నథింగ్ బట్ ఈ ఎంటైర్ 200 పాయింట్స్ నో ట్రేడింగ్ జోన్. సో ఇందులో కూడా మనం ఎలాంటి ట్రేడింగ్ యాక్టివిటీ తీసుకోవట్లేదు. జనరల్ గా దీని ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేద్దాం. సో ఇందులో కూడా సేమ్ సినారియో మనకి 56,000 నుంచి ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వాల్యూమ్స్ పెరుగుతున్నాయో అప్పుడు బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తే ఇక్కడ బై చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకవేళ ఈ 56,000 దగ్గర ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీ రాకపోతే ఎప్పుడైతే ఈ 57,000 జోన్ అప్ సైడ్ బ్రేక్ చేస్తుందో ఇక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రెండు లొకేషన్స్ దగ్గర మనం ట్రేడ్ కి రెడీ అవ్వచ్చు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నిట్లో కూడా సేమ్ సినారియో బై ఆన్ డిప్ లేదా ఈ రోజు ఇంట్రాడే హై దగ్గర ఏదైతే రెసిస్టెన్స్ ఫామ్ అయిందో ఆ
రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తా మనం అప్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుందాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ న్యూస్ అయితే ఏమీ లేవండి. ఒకవేళ ఈ రోజు నైట్ ఏదైనా వార్ కి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే దానికి కూడా ప్రిపేర్ గా ఉందాం. బై ఛాన్స్ ఒకవేళ పీ స్టాక్స్ మళ్ళీ ఫెయిల్ అయినాయి, మళ్ళీ వార్ కంటిన్యూ అవుతున్నట్లు ఏదన్నా నెగిటివ్ న్యూస్ అనౌన్స్మెంట్స్ వస్తే ఖచ్చితంగా రేపు మార్కెట్స్ లో కూడా సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి వీకెండ్ ఫ్రైడే అట్ ఎనీ కాస్ట్ మీ పొజిషన్స్ ని మండే వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఖచ్చితంగా పొజిషన్స్ ని రేపు ఈవినింగ్ క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ వీకెండ్ లో పీ స్టాక్స్ ఫెయిల్ అయినా లేదా పీ స్టాక్స్ బెటర్ గా వచ్చినా మార్కెట్స్ చాలా బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ జరగవచ్చు. సో లక్ ని టెస్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఖచ్చితంగా పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేసుకుంటే బెటర్. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని లెర్నింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.